హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసరికి రాగి జావ అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. చాలా ఆరోగ్యకరమైన పోషకాలతో ఉన్న రాగి జావ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. అది కరిగిపోవాలి. కరిగిన తర్వాత జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసుకున్నానండి, ఆప్షనల్ మాత్రమే. తర్వాత వచ్చేసరికి మన ఇంట్లో పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది కదండి, అది తురిమేసుకొని పెట్టుకోవాలి. ఆ నేతిలో వేసి వేపుకోవాలి. అప్పుడు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి మనకి. మీరు అలా ట్రై చేయండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది రాగి జావ. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీకే ఇలా చేసుకొని. దాంట్లో వేసి సిమ్ మీద పెట్టి మాత్రమే చేయండి. సిమ్ మీద పెట్టి మాత్రమే వేపండి, అడుగు అంటుకోకుండా. తర్వాత నేను రాగి పిండి అయితే తీసుకున్నాను, ఒక 4 టేబుల్స్ దాకా తీసుకున్నానండి. అది కూడా వేసేసి నేతిలో వేపండి. మంచి అరోమా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పటిదాకా వేపండి, సిమ్లో పెట్టి చేయండి. చూసారా, మంచిగా అలా వేపుతూ కలర్ చేంజ్ అవ్వాలి. మంచి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఎలా వేసాను, ఈ కలర్లో ఉంది. అగో చూడండి, అయ్యాక ఏ కలర్లో వచ్చిందో అలా వచ్చినప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పక్కన ఆరపెట్టేసేయండి. ఆరపెట్టిన తర్వాత ఒక బౌల్లో కొంచెం వాటర్ పోసుకొని ఈ పిండి అంతా వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ జీడిపప్పు కూడా దాంట్లోనే వేసేసి కలిపేశాను. చాలా బాగుండిద్ది, తగిలేటప్పుడు మెత్తగా ఉండిద్ది. లేదు మాకు క్రిస్పీగా కావాలనుకుంటే మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే నేతిలో వేపేసి పక్కన పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి నేను బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకున్నానండి. నేనైతే ఇప్పుడు కలిపాను కదండి, 4 స్పూన్లకి నేను 2 కప్స్ అయితే వాటర్ దీంట్లో వేస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను, అది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. బాగుండిద్ది సాల్ట్ వేస్తే కొంచెం లైట్గా. అయితే చూడండి, వాటర్ అనేది బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయ్యే టైంలో మనం ముందుగా మిక్స్ చేసుకున్న రాగి పిండిది మాత్రం దాంట్లో పోసుకుంటూ కలిపేసుకోండి. ఇంక ఏ ఉండలు అనేది కట్టదు, స్మూత్గా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. చూసారా, కొబ్బరి పైన తేలుతూ మంచిగా కలర్ఫుల్గా మంచిగా చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా వేసిన వెంటనే మాత్రం గట్టి పడిపోతూ వస్తుంది. కాసేపు మాత్రం అలా మరిగించండి. మరిగించిన తర్వాత మీరు బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లమే బాగుండిద్దండి, పంచదార అసలు యాడ్ చేసుకోకండి. బెల్లం బాగుంటుంది. బెల్లం మీకు ఎంత సరిపోతుంది, ఎంత తీపి అనేది కావాలో అంత తీపి బెల్లం అనేది మీరు యాడ్ చేసుకోండి. నేనైతే చాలా తక్కువ అనేది యాడ్ చేసుకుంటాను, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. చూసారా, మరిగే టైంలో బెల్లం వేసేసి కలిపేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. ఆ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా బాగుండిద్ది. మంచిది జుట్టు, మనకి ఆ కొబ్బరి వేయడం వల్ల జుట్టుకి చాలా మంచిదండి. ప్రతి దాంట్లో కొబ్బరి ఉండేటట్టయితే చూసుకోండి. చాలా హెల్దీ, కొబ్బరి హెల్దీయే, రాగి పిండి హెల్దీయే, రాగి జావ హెల్దీయే. మీరు ఎలా చేసుకున్నా మంచిది. చేసుకొని మాత్రం హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. ఇప్పుడు చూసారా, స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ దాకా అయితే పాలైతే కలిపేసుకుంటున్నాను దాంట్లో వేసుకొని. మీకు బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ ఇష్టం లేకపోతే మనకి బాదం పాలు ఉంటుంది కదా, బాదం పప్పు నానబెట్టి దాన్ని మిక్సీ పట్టి బాదం పాలు పోసుకోండి. లేదంటే కొబ్బరి మిక్సీ పట్టి దాని నుంచి పిండితే కొబ్బరి పాలు వస్తుంది, అదైనా కలుపుకోవచ్చు. స్టోర్ చేసుకొని అదైనా కలుపుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. ఇంకొక రెసిపీ ఏదైనా కావాలంటే చెప్పండి, చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్